సార్ నాదొక చిన్న డౌట్ యాక్చువల్లీ. డిఓపీస్ ఎప్పుడూ కూడా హీరోస్ మీద హీరోయిన్స్ మీద లేదు అని అంటే ఆల్రెడీ ఫెమిలియర్ అయిపోయిన క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటే వాళ్ళ మీద చేసే ఫోకస్ జనరల్ క్యారెక్టర్ ఆర్టిస్టుల మీద ఎందుకు చేయరు? ఏమో నేను అలాంటి కాదు కదా, అందుకని నాకు తెలీదు. నా సినిమాలో యాక్ట్ చేసే ప్రతి వాళ్ళు నాకు ఇంపార్టెంట్. ఓకే, నేను అందుకని ఈ క్వశ్చన్ మాత్రం నాకు తెలియదు. నాకు అందరూ రైట్. సార్ ఇన్ని సినిమాలు చేశారు కదా, ఇంతమంది హీరోలు, ఇంతమంది హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, చాలా మందితో మీరు కలిసి వర్క్ చేశారు. అందరూ కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ అన్ని యాంగిల్స్లో అందంగా ఉంటారా? అందం అనేది అసలు మగోళ్ళని అందం గురించి మాట్లాడకూడదు. ఇప్పుడు అందం డెఫినేషన్ ఏంటి చెప్పిన, ద వే యూ క్యారీ, ద వే యూ పెర్ఫామ్. అక్కడ అందం కాదు ఇంపార్టెంట్ కదా. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఆశీష్ విద్యార్థి ఉన్నాడు, నల్లగా ఉంటాడు. ఆ తమిళ్లో కమెడియన్ వాడు ఉంటాడు, అంతే. అసలు నా వరకు నాకు డెఫినేషన్ అందం అంటే యువర్ క్యారెక్టర్, యువర్ పెర్ఫార్మెన్స్, యువర్ టాలెంట్, అంతే. అదే అందం. మంచి ముక్కుండి, మంచి రంగుండి, దగదగ మెరిసిపోతే అది అందం నేను ఒప్పుకోను. రైట్. అందమైన అరవింద్ స్వామి, చిరంజీవి గారి కంటే పెద్ద స్టార్ అవ్వాలి కదా, రామ్ చరణ్ కంటే పెద్ద స్టార్ అవ్వాలి కదా. కరెక్ట్. సో అది అందం కాదు. అందులో ఉన్న కంటెంట్ తీసుకోండి, రకరకాలుగా అనుకోవద్దు. ఆయన చెప్పే కంటెంట్ మాత్రమే తీసుకోండి, అంతే అంతే. సూపర్ స్టార్స్ ఉన్నారు, ఆయన రజనీకాంత్ నల్లగా ఉంటాడు. ఆయన స్క్రీన్ మీదకి వస్తే కళ్ళు చెదిరిపోతాయి. నిజం. శత్రుఘ్న సిన్హా, చిరంజీవి గారు, అమితాబ్ బచ్చన్, ఆయన కన్నడలో మన పోయిరు సుమలత గారి హస్బెండ్ మన అంబరీష్ గారు, వీళ్ళంతా అందగాళ్ళు అనుకుంటున్నారా? కాదు. వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ బిహేవియరు, వాళ్ళు అన్నీ ఒకటి కాదు, సో మెనీ థింగ్స్ ఉంటాయి అందులో. సో నా డెఫినేషన్ అందం అంటే అది. మీ ఫేవరెట్ నిత్యమీన్ హీరోయిన్ అని చెప్పారు, బంగారు తల్లి. అవునా? వండర్ఫుల్ పెర్ఫార్మర్. ఆ అమ్మాయి కెమెరా ముందు ఉంటే అన్నీ మర్చిపోతాం మనం, అంత బాగా యాక్ట్ చేసేస్తే. ఏంటో ఆ టైమింగ్ ఏంటో, ఆ అమ్మాయికి బై బర్త్ వచ్చినట్టుంది. సూపర్. నేను అలాంటి అంటే సౌందర్యం ఉండేది, సౌందర్యం కంటే ఈ అమ్మాయి కొంచెం ఎక్కువే. ఏంటో కళ్ళతో యాక్ట్ చేసేస్తుంటుంది. ఇలా అంటే ఒక అమ్మాయిలో ఒక ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది. అమేజింగ్ గర్ల్. బా. ఎవ్రీ డే మీరు మర్చిపోకుండా ఈ పని నేను చేయకపోతే నాకు రోజు గడవదు అనే ఒక మంచి పని, ఒక మీకు నచ్చంది ఒక పని అంటే ఏం చెప్తారు? నచ్చంది 7 గంటల దాకా నిద్రపోవడం. ఓకే. నాకు నచ్చిన మిస్ అయిపోయేది ఎక్సర్సైజ్, జిమ్. అంతే. జిమ్ చేయకపోయినా మీరు ఇలాగే ఉన్నారు. జిమ్కి వెళ్ళకపోతే నేను ఈరోజు ఏదో మిస్ అయిపోయానని ఫీల్ అవుతా. 7 గంటల దాకా పడుకుంటే ఈరోజు తప్పు చేశానని ఫీల్ అవుతా. రైట్. అంతే. మీ ఇన్ని మూవీస్లో ఒక్కసారి తిరిగి అన్ని సినిమాలు ఒకసారి మీకు గుర్తు తెచ్చుకున్నప్పుడు ఈ సినిమా నేను అస్సలు బాగా చేయలేదు, నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేదు అన్న మూవీ ఏది సినిమా లేదు? ఇస్ ఇట్? ఎస్, అన్ని సినిమాలు బాగానే చేశాను. నా తాహత్కి, నా లెవెల్కి, నా రేంజ్కి ఎక్స్ట్రాడినరీగా చేశా. సినిమాకి ఎక్స్ట్రాడినరీగా చేశా. బింబిసార్ అల్టిమేట్గా చేశా. ప్రతి సినిమాకి గొప్పగా చేస్తాను నేను. బింబిసార్ తర్వాత వచ్చే సినిమా దీని బాబులాగా ఇంకా ఉంటుంది. ఎస్, ప్రతి సినిమా ఈ సినిమా కంటే ఆ సినిమా బాగుంటుంది. యాక్చువల్లీ మీరు పాండమిక్లో భక్తి అనండి, లేదా ఒక సెంటిమెంట్ అనండి, ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అనండి, మీరు అటువైపు ఎక్కువ టర్న్ అప్ అయినట్టు అనిపించింది నాకు అప్పుడు. అవునా? అసలు భక్తే లేదు నాకు. హ్యుమానిటీ అనేది మొదటి నుంచి ఉంది నాకు. ఇంకోటి ఏంటన్నారు? డివోషనల్ సైడ్ ఎక్కువ వెళ్ళినట్టు. అబ్బే అస్సలు పొరపాటు కూడా మనకు డివోషన్ ఊరుకోండి లేదా? నా డివోషను, నాకున్న భక్తి, నేను వాడిని తిట్టకుండా ఉంటే చాలు, వాడిని నేను ప్రేమిస్తే చాలు. ఆడికి ఏమైనా ప్రాబ్లం వస్తే అది నేను సాల్వ్ చేస్తే చాలు. ఆడే నాకు వెంకటేశ్వర స్వామి, ఆడే శ్రీకృష్ణ భగవంతుడు, ఆడే రాముడు, అంతే. ఓ ఫోటోకి దండం పెట్టి, ఓ విగ్రహం దండం పెట్టేసి అది నాకు ఏదో ఇది యాక్చువల్ సెల్ఫిష్. దేవుడు దండం పెట్టుకునేది ఏంటంటే నాకు ఆ పని చేయి, నాకు ఈ పని చేయని కాకాపడ్డాను, ఏదో అడగడం అనిపిస్తుంది నాకు. నా వైఫ్తో నేను టెంపుల్కి వెళ్తా, నేను రానన్ను వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాను, కాణిపాకం వినాయకుడి దగ్గరికి వెళ్తాను, కనకదుర్గ టెంపుల్కి వెళ్తా, పెద్దమ్మ టెంపుల్కి వెళ్తా. వెళ్ళి ఆవిడ కోసం నేను కూడా ఇలా అంటా, అంతే. నేను ఏం అడగను. నేను చూసేవాళ్ళు ఇది బాగానే భక్తి అంటారు, బొట్టు అంటారు, చక్కగా బొట్టు కూడా పెట్టుకుంటా, అంతే. అంతేగా నేనుగా ఏం అడగను. ఆయన ఏం చేయడు, మనం చేసేదే మంచిదైతే ఆయన చేసినట్టుగా అనుకోవాలి మనం. ఐ డోంట్ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్. ఎస్, హ్యుమానిటీ అంటారా? ఓకే, పాపం ఆడికి అదే ఉంది, మన వల్ల ఏం జరుగుద్ది. మనం ఆడికి ఒక పూట భోజనం పెడితే కరెక్ట్ కాదు,
ఆడు కనీసం లైఫ్లో ఒక 35-40% భోజనం దొరకడానికి ఆడికి ఏం పని కావాలో ఆలోచిస్తాను నేను. ఆడికి నా ఇంటికి రాగానే 500 వెళ్ళి తినేసి అంటే బిర్యానీ చేస్తాడు, తినేస్తాడు, అయిపోయింది. ఆ రోజు కాదు, ఆ రోజు కంటే ఎక్కువ వాడి జీవితకాలంలో వాడి జీవితంలో సెటిల్ అవ్వాలి. ఆడు సెటిల్ అవ్వాలంటే ఏం చేయాలి, ఏ పని చేయించాలి, ఏ పని రికమెండ్ చేయాలి, ఆ రూట్లో ఆలోచిస్తాను, అదే చేస్తాను. దానికి ఇన్స్పిరేషన్ కూడా కేఎస్ఆర్ గారు, కెమెరామెన్ పోయారు ఆయన, దాసనారాయణ గారు మేనల్డ్, చిరంజీవి గారికి బాబాయ్, చిరంజీవి గారు పిన్ని హస్బెండ్, చచ్చిపోయారు ఆయన. నా గాడ్ ఫాదర్ ఆయన. నాకు ఒక టైంలో నన్ను అసలు ఈ పైకి నన్ను మంచి పొజిషన్ పెట్టింది ఆయన. ఆయన ఇంటికి ఎవరు వెళ్ళినా, ఆయన ఇంటికి దాసనారాయణ ఇంట్లో ఉండేవారు ఆయన కూడా, ఆయన మేనల్డే కదా. అలాగే నేను వెళ్తే నన్ను ఆయన స్కూటర్లో ఎక్కించి నన్ను ఒక చోట ఒక అప్రెంటిస్గా పెట్టించి నాకు పని నేర్పారు. అది నాకు ఉండిపోయింది. ఆయనకి నేను గ్రాటిట్యూడ్, ఆయన రుణం నేను తీర్చుకోవాలంటే కనీసం నేను 100 మందికి పని చేయాలి. అందుకని నా ఇంటికి ఎవరు వచ్చినా సరే నేను వాడికి డిపార్ట్మెంట్ అడుగుతాను, ట్రై చేస్తాను పెట్టడానికి. అదే నా భక్తి, అదే నా సిన్సియారిటీ, అదే నా హ్యూమానిటీ, అదే డివోషనల్, ఎవ్రీథింగ్ అది.